హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో ఏంటంటే బీఎస్సీ పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి సో ఏదైతే బీపీటీ, ఎంఎల్టీ ఇంకా బీఎస్సీ పారామెడికల్ కోర్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేశారు. మనకి ప్రీవియస్ గా చేసిన సీట్ అలాట్మెంట్ సంబంధించి వీడియోలు అయితే మాత్రం. సో దాంతో పాటు మనకి ఇంకా సీట్ అలాట్మెంట్ సంబంధించి సో డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మీకు క్లారిటీ అయితే చేయబోతున్నాను. సో అయితే ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్‌గా మనం ఈ సీట్ థర్డ్ ఫేజ్ ఎప్పుడుంటుంది? సో ఓకేనా? మీకు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది అసలు ఉంటుందా? ఉండదా? సో మనకసలు ప్రీవియస్‌గా పెట్టారా? పెట్టలేదా? లేకపోతే ఈ ఇయర్ కూడా పెడతారా? పెట్టరా? ఇవన్నీ మాట్లాడుకోబోతున్నామనమాట. మనకి థర్డ్ ఫేజ్ కోసం కంప్లీట్‌గా అయితే వీడియో అయితే ఉండబోతుంది. సో దాంతో పాటే మీలో ఎవరైనా కొత్తగా వచ్చాక అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇంకా బీఎస్సీ పారామెడికల్ కౌన్సెలింగ్ సంబంధించి సో మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకన్నట్టయితే మనం మనం ఏ విధంగా అయితే ఫస్ట్ ఫేజ్‌కి, సెకండ్ ఫేజ్ సంబంధించి ఎవ్రీ అప్డేట్ మీ వరకైతే ఇచ్చాము. సో అదే విధంగా మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి కూడా అందరికన్నా బేగా మన అప్డేట్ అయితే ఇవ్వబోతుందన్నమాట. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అయితే మాత్రం. సో అదే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని. సో అలాగే మన టెలిగ్రామ్ మీకు వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే మీకు ఫాస్ట్ అప్డేట్స్ మొత్తం అక్కడ తెలుస్తాయి. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఇవాళ అయితే రిలీజ్ అయితే అయిందండి. మనకి బీఎస్సీ పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దానికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి మే 13థ్ అయితే ఇచ్చారనమాట. సో మీకు మే 13థ్ అదే మనకి మార్చ్ 13 అయితే ఇచ్చారనమాట. సో మార్చ్ 13థ్ ఏంటంటే ఈ బేసిక్ పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ ఫేజ్ అయితే మనకి సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. మరి ఇంకా ఈ మార్చ్ 13థ్ ఏంటంటే ఇంకా మనం సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయినట్టే. సో అయితే మళ్ళీ మనకి థర్డ్ ఫేజ్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అయితే అడుగుతున్నారనమాట. సో థర్డ్ ఫేజ్ అనేది వన్స్ మనకి మార్చ్ 13థ్ క్లోజ్ అయిపోయిన వెంటనే మనకి 1 వీక్ టైం తీసుకుంటారండి. అంటే మార్చ్ 18థ్ లోపు మార్చ్ 15, 16, 17 సో ఆ టైంలో ఏంటంటే ఖచ్చితంగా కూడా మనకి బేసిక్ పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ ఫేజ్ వెబ్ ఆఫీస్ రిలీజ్ చేస్తారండి. సో మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి రీఓపెన్ చేయడం లేదు. ఎందుకన్నట్లయితే నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఫిల్ అయితే అయిపోయినమాట. సో ఏంటంటే చాలా మందికి సీట్స్ అయితే వచ్చాయి. సో సెకండ్ ఫేజ్ లో కూడా చాలా మంది సీట్స్ అయితే వచ్చాయని చెప్పారు. సో ఎవరు కూడా మాకు సీట్ అయితే రాలేదని చెప్పేసి ఎవరు మెసేజ్ చేయలేదు కాబట్టి, సో కామెంట్స్ కూడా అంతగా అయితే రాలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో వచ్చినట్టు. సో మాక్సిమం ఏంటంటే చాలా మందికి సెకండ్ ఫేజ్ సీట్స్ అయితే వచ్చాయి అనమాట. మాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ కూడా మనకి లోపల ఫిల్ అయితే అయిపోయి, ఎందుకంటే షీట్ కూడా ఫిల్ అయితే అయిపోయింది కాబట్టి. సో మనకేంటంటే థర్డ్ ఫేజ్‌కి చాలా లిమిట్ సీట్స్ అయితే ఉండబోతున్నాయన్నమాట. థర్డ్ ఫేజ్ సంబంధించి ఓన్లీ కొద్ది సీట్లు అయితే మనకి వేకెంట్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి థర్డ్ ఫేజ్ అనేది చెప్పాం కదా! 13థ్ నుంచి మనకి 14థ్ వరకు అయితే ఉంటుంది. 13థ్ నుంచి 18 మధ్యలో సో ఎప్పుడైనా సరే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తారు. థర్డ్ ఫేజ్ సంబంధించి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అండి. ఎవరైతే ఫేజ్ 1కి, ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయ్యారో సో వాళ్ళు మాత్రమే థర్డ్ ఫేజ్ కూడా పెట్టుకుంటారు. సో ఇది కూడా మళ్ళీ క్లారిటీ. ఇంకా మీరు ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా పర్లేదు. సెకండ్ ఫేజ్‌కి సంబంధించి మీరు థర్డ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితే అవుతారండి. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే థర్డ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అవ్వాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సెకండ్ ఫేజ్‌లో రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ థర్డ్ ఫేజ్‌కి పెట్టుకోవాలని ముందు సెకండ్ ఫేజ్‌కి అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయమనే చెప్తాను. సో ఎందుకన్నట్లయితే మనకు ఫస్ట్ ఫేజ్‌లో అయితే నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయమని అయితే మీకు చెప్పలేదన్నమాట. సో ఎందుకు చెప్పలేదు అనుకున్నట్లయితే మనకు సంబంధించి సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు పాయింట్ ఏంటి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక థర్డ్ ఫేజ్‌లోని సీట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో అందుకే మీరు సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజెస్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సెకండ్ ఆప్షన్ కింద లైక్ సేఫ్టీ పర్పస్ కింద సో ఎందుకైనా మంచిదని చెప్పేసి సో ఆ పర్పస్‌లో మనం థర్డ్ ఫేజ్ పెట్టుకోవాలి తప్పేసి సెకండ్ ఫేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా కంప్లీట్‌గా థర్డ్ ఫేజ్‌లో సీట్ వస్తదని చెప్పేసి మీరు వెయిట్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారనమాట. సో ఎందుకన్నట్లయితే థర్డ్ ఫేజ్‌లో చాలా చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి. సో 90-95% సీట్స్ అనేవి ఫిల్ అయితే అయిపోతాయి అన్నమాట సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లోనే. చాలా నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉంటాయి. కొన్ని ట్రాన్స్‌ఫరింగ్ సీట్స్ అయితే ఉంటాయి తప్పిస్తే కొత్తగా పెద్ద కాలేజ్‌లు కూడా యాడ్ అయితే అవ్వవు. సో దాంతో పాటు సీట్స్ కూడా చాలా తక్కువైతే ఉంటాయన్నమాట. 1-2 సీట్స్ అయితే ఉంటాయి ప్రతి కాలేజ్‌లో కూడా. మాక్సిమం 1 సీట్ అయితే ఉంటుంది. చాలా కాలేజ్‌లో ఫిల్ అయితే అయిపోయాయన్నమాట సీట్స్ కూడాను. సో ఇదండి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ థర్డ్ ఫేజ్ సంబంధించి. సో థర్డ్ ఫేజ్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మా యూట్యూబ్ ఛానల్ వీడియో చేస్తాము.
సో మీకు ఇంకా థర్డ్ ఫేజ్ సంబంధించిన డౌట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు రిప్లై కూడా ఇస్తాను. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ పెట్టుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్, బాయ్.